యాక్చువల్గా ఇంత ఘోరంగా మోసం చేసింది కదా, ఎంత తప్పుకుంటుందంటే తెలివిగా 42% రిజర్వేషన్ చెప్పి కేవలం 17%కే కుదించి గతంలో ఉన్న 24%ని కూడా తుంగలో తొక్కేసి ఓకే అవ్వలేదు కాబట్టి మేము మాత్రం బిల్ ఇచ్చాము, మేము మాత్రం ఆర్డినెన్స్ జారీ చేసినాము, అవ్వలేదు కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారు. అసలు ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఇంకా కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా? అసలు గుర్తే లేని దాంట్లో ఇవి గుర్తు లేకుండా జరిగేవి కదా, ఇండివిజువల్గా గుర్తులు వస్తాయి కదా, పార్టీ బీఫామ్లు అయితే ఇవ్వదు కదా. మరి అట్లాంటి వాళ్ళకు వీళ్ళు పార్టీ పరంగా మేము 42% ఇచ్చుడేంది అసలు? ఫస్ట్ ఈ యొక్క ఇంకా మోసాన్ని గమనించండి. ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ 2 చెంపలు లెంపకాయలు వేసుకొని ఈరోజు బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. మిమ్మల్ని మోసం చేసినాం, ఇంకా మోసం చేస్తూనే ఉంటాం అంటే మీరు క్షమాపణ చెప్పొద్దు, కానీ మా తప్పయిందని చెప్పి ఈరోజు యావత్ బీసీ సామాజిక వర్గానికి సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఇంకా కూడా ఇక్కడ మేము పార్టీ పరంగా కట్టుబడి ఉంటామని మాట్లాడుతున్నారు కదా, దానికి గాను క్షమాపణ చెప్పమని చెప్తున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రజలు నిలదీయండి. అసలు పార్టీ సింబల్ లేకుండా నడిచే పంచాయతీ ఎన్నికలకు ఎందుకు పార్టీ పరంగా ఇచ్చుడేంది వీళ్ళు? అది వాళ్ళ ఇష్టము. వాళ్ళకు గిన్నె గుర్తొస్తుందో, అగ్గిపెట్టె గుర్తొస్తుందో, లేకపోతే రోకలు గుర్తొస్తుందో, రోలు గుర్తొస్తుందో, అది అక్కడ వేరే కదా. ఆ సింబల్స్ వేరే, ఈ సింబల్ వేరే కదా. సో అయినా మోసం చేస్తురు. ఎంత ఘోరమైన మోసం అంటే పోయాం మోసం అంటారు కదా, అట్లా ఉంది. అందుకనే రాహుల్ గాంధీకి చేరే విధంగా హ్యాష్ట్యాగ్ పెట్టండి. ఏ రకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది, 160 కోట్లు పెట్టేసి కులగణన చేసి ఏ రకంగా మోసం చేస్తుంది అనేసి రాహుల్ గాంధీకి చేరే వరకు ట్వీట్లు చేస్తారా, హ్యాష్ట్యాగ్ చేస్తారా, ఎట్లా చేస్తారా తెలిసే వరకు ఆ ప్రయత్నం చేయండి.